చేస్తున్నాడు. కానీ అన్ని పరిచర్య చేసి ఈ యొక్క సమయాలు వెళ్ళి ఒక పక్కకు పడుకుంటే ఒక దేవుని స్వరము లేచి పిలుస్తా ఉన్నాడంట, సమయలు దేవుని బిడ్డ సమయలు అని పిలుస్తుంటే చిన్న బాలుడు, ఆ చిన్న బాలుడు నన్ను ఏమో కావాలని పిలుస్తున్నాడు నా యజమానుడు అని చెప్పేసి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా, ఏం కావాలో చెప్పు అంటాడు. 2 సార్లు 3 సార్లు అదే స్వరం వింటే 3వ చెప్పాడంట ఏలి, అయ్యా నేను పిలవలేదు, నువ్వు ఈసారి పిలుపు ఇంటే కనుక నీ చిత్తం నేను ఏం చేయాలో చెప్పలేడు అనేసి ఏలి సమయలకు చెప్పినప్పుడు సమయలకు మళ్ళీ అదే స్వరం వినపడు. నీ పిల్లలు నువ్వు భయభక్తులలో పెంచితే దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. నీ పిల్లలు లోకంలో పెరిగితే సాతాను స్వరం వింటారు. దేవునికి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే పిలుస్తున్నప్పుడు మళ్ళీ అదే స్వరం వినపడిందంట, వచ్చి మళ్ళీ పడుకున్నాడు. నేను పిలవలేదు అంటే మళ్ళీ పడుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం సమయలు సమయలు అని ఒక మెల్లని స్వరంతో దేవుడు పిలుస్తున్నప్పుడు చిత్తము ప్రభువా నేను ఏం చేయాలో చెప్పన్నాడంట. ఏలి కుటుంబానికి జరగబోయేదంతా చిన్న కుమారునితో దేవుడు చెప్తున్నాడు. ఏలి కుమారులు నన్ను దుఃఖ పెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళను నేను త్వరగా ఈ భూమిలో లేకుండా తుడిచేయబోతున్నాను. ఎవరికి చెప్తున్నాడు బాధ? దేవుడు సమయాలకు చెప్తున్నాడు, చిన్న బాలునికి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించుతున్నావు కనుక ఆ చిన్న సమయాలు ఆ యొక్క అన్న కుటుంబం నుంచి వచ్చిన కుమారుడు పరిచర్యకు తన ప్రవక్తకు పరిచర్య చేస్తున్న ఏలికి పరిచర్య చేస్తున్న ఈ కుమారుని చూసి దేవుడు సంతోషపడి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డ మాటనే కదా దేవుడు మాట్లాడు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుని కోసం నువ్వు కనిపెట్టుకుని ఉంటే అందరితో దేవుడు మాట్లాడు. నీ బిడ్డలను మందిరంలో పెట్టాలి, పరిచర్యకు అలవాటు చేయాలి. ఇగో పాస్టర్లకు ఇచ్చిరా, పాస్టర్ అమ్మకు చేసిరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఎలీషా 19 సంవత్సరములు ఏలియాకు నీళ్లు చేయగడుగుతున్నప్పుడు నీళ్లు పోసేటోడంట, చేయగడుకుంటుంటే ఇట్లా. హల్లెలూయా, ఆయన అన్నం తిని చేయగడుకుంటుంటే నీళ్లు పోసే పరిచర్య చేశాడు. ఆయన చెప్పిందంతా చేశాడు. లాస్ట్ కు ఆయన పైకి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఇంకా అడ్డుపడుతున్నాడు. ఎలీషా ఏమంటున్నాడు అంటే, నీ మీద ఉన్న 2 పాల ఆత్మ నాకు ఇస్తేనే నిన్ను వదిలిపెడతానని, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను. హల్లెలూయా. మన పిల్లల్లో దేవునికి అలవాటు చేయాలి. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ. దేవుడు అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుకున్నాం దేవుడు కాదు. నువ్వు ఎలా నడిపిస్తావో ఆ విధంగా నీకు నడిచే పద్ధతిని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. తలంపులతో మాట్లాడతాడు. కొందరికి పేరే పని వస్తుంది, కొందరికి స్వరం వినపడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డారా, తక్కువ టైంలో దేవుడు నువ్వు ఎన్నేళ్ళ నుంచి నువ్వు దేవుడిని తెలుసుకున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంతగా నువ్వు దేవుడికి లోబడుతున్నావు అనేది ముఖ్యం కావాలి. ఎంతగా నువ్వు దేవుని భయము భక్తి కలిగి జీవిస్తున్నావు అనేది ముఖ్యం కావాలి. ఇక సమయాలు దేవుని భయము భక్తి కలిగి ఉన్నాడు కనుకనే వాళ్ళమ్మ వదిలిపెట్టేసరికి అక్కడే ఉన్నాడు. నేను ఉండను మమ్మీ అని చెప్తలేడు. నేను ఉండను మమ్మీ, నేను నీతో వస్తాను మమ్మీ. హల్లెలూయా, నీతో వస్తాను మమ్మీ అని అన్నాడమ్మా. వాళ్ళమ్మ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను దేవునికి నేను ఇస్తానని చెప్పానయ్యా, నువ్వు ఇక్కడే ఉండాలనేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు కలుగు. తల్లిదండ్రులకు దేవునికి లోబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి ఒక ఉపయోగపడే పాత్రగా ఉండాలి. తల్లిదండ్రులకు దేవునికి ఒక బిడ్డగా నువ్వు ఉన్నావంటే నీలో దేవుని చిత్తం ఏదో ఉంది, అది జరగాలి, అది బయట తీసుకోవాలి. ఎటు పడితే అటు పోవద్దు, ఎటు గాలి దొరికితే అటు పోకూడదు. నీకు సర్వ సత్యం ఎక్కడ దొరుకుతుంది, ఆత్మ సన్నిధి నేను ఎక్కడ తాకుతుంది, అగ్ని అభిషేకం ఎక్కడ కుమరించబడుతుంది, అక్కడ నువ్వు నివసించాలి, అక్కడ నువ్వు నాటబడాలి. అప్పుడే నీవు నీ పిల్లలు నీ కుటుంబం వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతాడు. ఈరోజు ఈ బిడ్డలతోనే దేవునికి స్తోత్రం. మనసులకు భయపడతాడు. నువ్వు ప్రార్థన చేసి
బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్నావంటే రక్షణ పొందుకునేది మనుషుల కోసం కాదు, మనం పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం వల్లనే మనం రక్షణ పొందుకున్నావు కాబట్టి ఆయనకు నీకు కనెక్షన్ ఉండాలి. నీకు ఆయనకు ఎక్కడ కనెక్షన్ దొరుకుతుందో అక్కడ నీవు నివసించాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పోయినామంటే పోయినా, వచ్చినామంటే టైం వేస్ట్, నీకేం దొరుకుతలేదు. నీ ఆత్మీయత కిందికి పోతుందా పైకి పోతుందా తెలుసుకోవాలి. సమయాలు చిన్న బాలుడు కిందికి పోయాడా పైకి పోయాడా? సమయాలతో మాట్లాడాడా దేవుడు? ఏలి కుమారులతో మాట్లాడాడా? ఎవరితో మాట్లాడాడు? చెప్పాలమ్మా. సమయాలతో ఎందుకు మాట్లాడాడు? ఏలి కుమారులతో మాట్లాడాలి కదా. ఏలి ఎన్నేళ్ల నుంచి సేవ చేస్తున్నాడు దేవునికి, ఎన్నేళ్ల నుంచి ప్రవర్తనగా ఉంటున్నాడు. ఏలి కుమారులతో ఎందుకు మాట్లాడలేదు దేవుడు? ఏలి కుమారులు పాపం చేస్తారు. హల్లెలూయా. మందిరానికి వచ్చిన బిడ్డలకు టార్చర్ చేస్తున్నాడు. మందిరానికి వచ్చిన బిడ్డలతో సరైన ఆత్మీయ ఆహారం ఇస్తలేడు. అందుకని దేవునికి నచ్చక దేవుడు బాధపడి దుఃఖపడి ఏలి చనిపోయిన తర్వాత ఏలి కుమారుల మీద రావాలి ఆత్మ, ఏలి మీద ఉన్న ఆత్మ. కానీ ఏలి కుమారులను దాటిపోయి సమయాల మీదకి వచ్చింది. ఓ రికా భాషాల రది